వాట్ ఈస్ పెంగ్విన్ స్టోరీ? 1997లో ఒక డాక్యుమెంటరీలో ఒక సైలెంట్ మూమెంట్ రికార్డ్ అయింది. థౌజండ్స్ ఆఫ్ పెంగ్విన్స్ గ్రూప్గా నడుస్తుంటే ఒక్క పెంగ్విన్ మాత్రం సింగిల్గా ఆపోజిట్ డైరెక్షన్లో నడిచింది. ఆ పెంగ్విన్ గ్రూప్ని ఫాలో చేయలేదు. సింగిల్గా ఆల్మోస్ట్ 70 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది. ఎందుకు అలా వెళ్ళిందంటే నో ఆన్సర్. రైట్ అని కాదు, రాంగ్ అని కాదు. ఫాలో చేయకపోవడం తప్పు కాదు, అలానే ఫాలో చేయడం కూడా కరెక్ట్ అని కాదు. ప్రతి క్రౌడ్ నిజం కాదు, ప్రతి సాలిట్యూడ్ తప్పు కాదు. మనతో మనం ఉండడం ఆల్వేస్ అల్టిమేట్. డిసిషన్ సొసైటీకి కాదు, చాయిస్ నీది. క్రౌడ్లో నడవడం ఈజీ, కానీ సింగిల్గా నడవడం అనేది అల్టిమేట్ కరేజ్. డోంట్ జడ్జ్ యువర్ సెల్ఫ్, బీ లైక్ యువర్ పెంగ్విన్, డిఫరెంట్ బట్ పర్ఫెక్ట్. జై హింద్. డిఫరెంట్గా ఉండడం ఒక వీక్నెస్ కాదు, అది స్ట్రెంగ్త్.